మా బుడ్డంకి తెల్లబూరి కావాలి. అదేనండి హల్వా పూరి. తనకి హల్వా పూరి అనడం రాక తెల్లబూరి అంటే. ఈ హల్వా పూరి ఇంట్లో నేను చాలా సార్లు ప్రిపేర్ చేశాను, కానీ ఈసారి మాత్రం ఈ బూరి చేయడానికి చాలా విసుకొచ్చేసి, ఎందుకు అనేది లాస్ట్ లో చెప్తా. పావు కేజీ మినపప్పు 8 hours వాటర్ పోసుకుని నానబెట్టేసుకున్నా. పప్పు శుభ్రంగా వాష్ చేసుకుని మెత్తగా గ్రైండర్ పెట్టేసా. తర్వాత బూరి స్టఫింగ్ కోసం హల్వా చేస్తున్నా. గీలో 1 cup తెల్ల రవ్వ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నా. ఫ్రై అయిన రవ్వలో 1 cup రవ్వకి 2 cups వాటర్ పోసి రవ్వ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 cup షుగర్ అలాగే ఇలాచీ పొడి వేసి దగ్గరికి వండయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ కి గీ అప్లై చేసుకుని ఇలా రౌండ్స్ గా బాల్స్ గా చేసుకుంటున్నా. ఈ స్టఫింగ్ లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు నాకు అవైలబుల్ లో లేదు, అందుకే నేను వేయలేదు. తర్వాత మినపిండిలో 2 spoons బియ్యం పిండి అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. హల్వా పూర్ణం పిండిలో మొత్తం ములిగేటట్టు బాగా పిండి పట్టించి అప్పుడు ఆయిల్ లో వేసుకోవాలి. బిగినర్స్ అయితే ముందు హల్వా పూరి ట్రై చేయండి, ఆ తర్వాత పూర్ణం పూరి ఆటోమేటిక్ గా వేయడం వచ్చేస్తుంది. పూరి వేయడానికి అంత విసుగు ఎందుకు వచ్చిందో లాస్ట్ లో చెప్తానన్నాను. బూర్లు నేను ముందుగా ఈ మూకిట్లో వేసాను. మూకిడికి అంటిపోయి చూడండి ఎలా వచ్చాయో బూర్లు మొత్తం. ఎందుకో ఏమో తెలీదు ఇలా వచ్చాయి. అయినా సరే బూర్లు వేయడం ఆపకుండా ఆయిల్ ఇంకో మూకిట్లోకి షిఫ్ట్ చేసుకున్నా. ఆ మూకిడికి ఎప్పుడు హోల్ పడిపోయిందో తెలీదు. ఆయిల్ మొత్తం ఆ హోల్ లోంచి ఇలా కిందకు వచ్చేసింది. అయినా సరే గివ్ అప్ ఇవ్వాల ఇంకో మూకిట్లోకి షిఫ్ట్ చేసుకుని మళ్ళీ వేసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఇక విసుగు వచ్చేసిందని బూర్లు వేయడం ఆపేసి ఉంటే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేవి కాదు కదా. సో లైఫ్ కూడా అంతే, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఎక్కడ కూడా మనం గివ్ అప్ ఇవ్వకూడదు, అలా ముందుకు వెళ్ళిపోవడమే.